హలో మామ తెలుగు ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే ఫస్ట్ పొద్దున్నే ఒక ప్లేటు బోండా అయితే తీసుకొని వచ్చాను. సో ప్లేట్ అయితే 25 రూపీస్. సో బోండా అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. బోండాతో పాటు మనకు ఆనియన్ కూడా ఇచ్చారు. సో టేస్ట్ వైజ్గా అయితే సూపర్ ఉంది టేస్ట్. మా ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీరు ఒకసారి ఏ ఫుడ్ ఛాలెంజెస్ వీడియో చేయాలనుకుంటున్నారో, మీరు చూడాలనుకుంటున్నారో అవి కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో అందరు కామెంట్ చేయండి. సో కారప్పొడితో చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది మామ. సో ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ మీరు కామెంట్ చేస్తే ఆ వీడియోస్ ఖచ్చితంగా అయితే మన యూట్యూబ్ ఛానల్లో మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటా. సో కామెంట్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఆనియన్తో మిక్స్ చేసుకొని తిన్నాను, సూపర్ ఉంది. సో మధ్యాహ్నానికి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంట్లో అయితే పప్పు కర్రీ చేశారు. సో పప్పుతో పాటు చిక్కుడుకాయ ఫ్రై ఉంటే రెండు మిక్స్ చేసుకొని తిన్నాను. సో టేస్ట్ అయితే బాగుంది, ఎందుకంటే మా అమ్మ చేసింది కదా. టేస్ట్ ఆఫ్ కోర్స్ నచ్చిద్ది అనుకోండి. సో అవి తినగానే సాయంత్రం అయితే ఫ్రెండ్తో పాటు బయటకు వచ్చాను. సో ఫ్రెండ్తో పాటు బయటకు వస్తే ఫ్రెండ్ ఓ ప్లేట్ బోండా తెచ్చాడు. సో ఓ ప్లేట్ బోండా అయితే వేసేసాను. టేస్ట్ వైజ్కి వస్తే ఇది కూడా బాగానే ఉంది టేస్ట్. ఇది కూడా ప్లేట్ అయితే 25 రూపీస్ అంట. ఇంకా మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళాను. నైట్ ఇంటికి వెళ్ళేసి ఒక ప్లేట్ ఇంట్లో మనకి మా అమ్మ అయితే మంచిగా వేడివేడిగా రైస్ అను టమాటా చట్నీ నెయ్యి మామ, ఇది నూనె అయితే కాదు, నెయ్యి వేసుకొని దాంట్లోకి మంచిగా గొట్టాలు అయితే రెడీ చేసింది. సో టేస్ట్ అయితే సూపర్.